వాకబుల్ ఫుట్పాత్ షేర్లో దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది హైదరాబాద్. ఇది నగరానికి గర్వకారణమే. కానీ నిర్మించిన ఫుట్పాత్లు నిజంగానే ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేదా ఆక్రమణల మధ్య నడవలేని స్థితిలోనే ఉన్నాయా? సిటీలో ఏ ప్రాంతంలో ఎలా ఉన్నాయి? ఎన్ని వాకబుల్కి అనుకూలంగా ఉన్నాయి? పాదచారులకు పరేషాన్ తప్పని ఏరియాలేంటి? నగర అభివృద్ధిని కొలవడానికి ఒకప్పుడు రోడ్ల వెడల్పు, ఫ్లైఓవర్ల సంఖ్య, మెట్రో పొడవు మాత్రమే ప్రమాణాలు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరో అంశానికి ప్రాధాన్యం పెరుగుతోంది. అదే వాకబిలిటీ. అంటే ఒక నగరంలో ప్రజలు ఎంత సురక్షితంగా, సౌకర్యవంతంగా నడవగలుగుతున్నారు అన్నది. అందుకే భారత ప్రభుత్వ సహకారంతో రూపొందించిన స్టేట్ ఆఫ్ ఇండియన్ స్ట్రీట్స్ 2026 నివేదిక దేశంలోని 12 ప్రధాన నగరాల్లో ఫుట్పాత్ల పరిస్థితిని పరిశీలించింది. ఏప్రిల్, మే నెలల్లో ఏఐ ఆధారిత స్ట్రీట్ ఇమేజరీతో పాటు గ్రౌండ్ ఆడిట్లో నిర్వహించి నగరాల్లో నిరంతరాయంగా అందరికీ అందుబాటులో ఉండే ఫుట్పాత్ల శాతాన్ని అంచనా వేసింది. ఈ నివేదికలో లక్నో 28%తో మొదటి స్థానం, బెంగళూరు 25.9%తో రెండో స్థానం, హైదరాబాద్ 15.1%తో మూడో స్థానంలో నిలిచాయి. 15.1% అంటే మనకు తక్కువగా అనిపించొచ్చు. కానీ ఈ ర్యాంకింగ్లో అసలు విషయం మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ముందంజలో నిలవడమే. ఒకప్పుడు ఫుట్పాత్లు లేని నగరంగా విమర్శలు ఎదుర్కొన్న భాగ్యనగరం ఇప్పుడు దేశంలో 3వ స్థానానికి చేరుకోవడం చిన్న విషయం కాదు. గత కొన్నేళ్లుగా జీహెచ్ఎంసీ ప్రధాన రహదారుల వెంట కొత్త ఫుట్పాత్లు నిర్మించడం, పాత వాటిని విస్తరించడం, టాక్టైల్ టైల్స్, ర్యాంపులు, చెట్లతో వాకింగ్ కారిడార్లు ఏర్పాటు చేయడం, ఈ మార్పులన్నీ ఈ ర్యాంకింగ్లో ప్రతిఫలించినట్లు చెబుతున్నారు నిపుణులు. కానీ ఈ నివేదిక హైదరాబాద్ మొత్తం అభివృద్ధిని కొలవలేదు. నగరంలోని మొత్తం రోడ్ల నెట్వర్క్లో ఎంత భాగంలో నిరంతరాయంగా నడవడానికి అనువైన ఫుట్పాత్లు నిర్మించబడ్డాయో మాత్రమే కొలిచింది. అంటే ఫుట్పాత్ నిర్మాణం ఉందా లేదా అనేదే ప్రధాన ప్రమాణం. ఒకసారి గ్రౌండ్లోకి వెళితే మాత్రం మరో వాస్తవం కనిపిస్తోంది. 1100 కిలోమీటర్స్ రోడ్డుకి 1094 కిలోమీటర్స్ మాత్రమే ఫుట్పాత్ ఉన్నది అని రికార్డు. కానీ అది యూజ్లో ఉన్నటువంటి పరిస్థితి, అంటే వాడకానికి ఉపయోగపడేటువంటి పరిస్థితుల్లో లేదు అనేటువంటిది వాస్తవం. అందుకని ఇప్పుడు గచ్చిబౌలి, సమాజిగూడల్లో కొత్తగా మోడల్ ఫుట్పాత్లు అనేటువంటి నిర్మించామని చెప్తున్నారు. అక్కడ కూడా ఎక్కువ భాగం గచ్చిబౌలి కానీ, మెహదీపట్నం కానీ ఇటువంటి ప్రాంతాల్లో తీసుకుంటే అన్ని షాప్స్ వాళ్ళు కమర్షియల్ యూజ్కి దాన్ని ఉపయోగించేసుకుంటున్నటువంటి పరిస్థితి. కోఠి, యాబిడ్స్, సుల్తాన్ బజార్, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, మెహదీపట్నం, కూకట్పల్లి, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో ఫుట్పాత్లపై షాపులు, బండ్లు, బైక్లు, కార్లు, యాడ్ బోర్డులు, నిర్మాణ సామాగ్రి ఇలా రకరకాల ఆక్రమణలు కనిపిస్తున్నాయి. దీంతో పాదచారులకు నడిచే చోటు లేక తప్పనిసరిగా రోడ్డుపైకి దిగాల్సి వస్తోంది. సిటీలో ప్రతిరోజు లక్షలాది మంది నడుస్తూ ఉంటారు. రోడ్డుపైకి దిగిన క్షణం నుంచే ప్రమాదం మొదలవుతుంది. ఒకవైపు వేగంగా దూసుకువెళుతున్న వాహనాలు, మరోవైపు ట్రాఫిక్ రద్దీ, మధ్యలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడిచే పరిస్థితి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, దివ్యాంగులు, గర్భిణీలు, మహిళలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫుట్పాత్లు పాదచారుల కోసమే నిర్మించినా వాటిని వినియోగించుకునే పరిస్థితి చాలా చోట్ల కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. కేబీఆర్ పార్క్ పరిసరాలు, నెక్లెస్ రోడ్, దుర్గం చెరువు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లోని కొన్ని ప్రధాన రోడ్ల వెంట ఫుట్పాత్లు శుభ్రంగా, విశాలంగా కనిపిస్తున్నాయి. అక్కడ ప్రజలు సౌకర్యంగా నడుస్తున్నారు. అంటే సరైన నిర్వహణ ఉంటే ఫుట్పాత్లు ఎంత ఉపయోగకరంగా ఉంటాయో ఈ ప్రాంతాలు చూపిస్తున్నాయి. ఫుట్పాత్ నిర్మించడం ఒక దశ అయితే దాన్ని ప్రజలు ఉపయోగించేలా ఉంచడం మరో దశ. హైదరాబాద్లో రెండో దశలోనే సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పట్టణాభివృద్ధి నిపుణులు చెబుతున్నారు. ఫుట్పాత్పై 2 బైకులు పార్క్ చేస్తే, ఒక ఫుడ్ ట్రక్ నిలిపితే, ఒక షాప్ సరుకులు బయట పెడితే ఆ ఫుట్పాత్ మొత్తం ఉపయోగం కోల్పోతుంది. చివరికి కోట్ల రూపాయలతో నిర్మించిన వాక్వేలు కేవలం అలంకారంగా మిగిలిపోతాయి. చేయండి అనగానే చిన్న చిన్న వ్యాపారాలు, వీధి వ్యాపారాలు చేసి వాళ్ళ మీద పడి వాళ్ళని రోడ్ల మీద తరిమేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. స్ట్రీట్ వెండర్స్ పాలసీని కూడా కాపాడుకోవాలి, వాళ్ళకు కూడా తగినంత ప్రత్యామ్నాయాలు చూపించాలి. కానీ పక్కాగా ఫుట్పాత్లని నిలబెట్టుకోవాలి, దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎక్కడైతే ఆక్రమణకు గురైన వాటిని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. మంచి ఫుట్పాత్ అంటే కనీసం ఇద్దరు ఎదురెదురుగా సౌకర్యంగా నడిచేంత వెడల్పు ఉండాలి. దివ్యాంగులకు ర్యాంపులు, చూపు సమస్యలున్న వారికి టాక్టైల్ టైల్స్, వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా డ్రైనేజీ, చెట్ల నీడ, సరైన లైటింగ్ ఇవన్నీ ఉండాల్సిందే. అంతేకాదు ఫుట్పాత్పై ఒక్క ఆక్రమణ కూడా లేకుండా చూడడం అత్యంత ముఖ్యమని అర్బన్ డెవలప్మెంట్ నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన నగరాలు ఫుట్పాత్లను రోడ్ల కంటే తక్కువగా చూడవు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రయాణం
చివరకు నడకతోనే పూర్తవుతుంది. ట్రాఫిక్ నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఫుట్పాత్లు ఖాళీగా ఉంటే పెడెస్ట్రియన్స్ రోడ్డుపైకి రావాల్సిన అవసరం ఉండదు. దాంతో ప్రమాదాలు తగ్గడమే కాకుండా ట్రాఫిక్ కూడా సాఫీగా సాగుతుంది. అందుకే ఫుట్పాత్ ఆక్రమణలను చిన్న సమస్యగా కాకుండా రోడ్ సేఫ్టీ ఇష్యూగా చూడాలని సూచిస్తున్నారు. ఫుట్పాత్ అనేది ప్రజలు నడవడానికి పెట్టినది అది. అలాంటి ఫుట్పాత్ మీద ఆ వ్యాపారాలు చేయడం, వాళ్ళేమో రోడ్డు మీద నుంచి నడవడం, జనాలు యాక్సిడెంట్కి గురవడం, చనిపోవడం శాశ్వత పరిష్కారం తీసుకుంటే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతి ప్లేసెస్లో చూడండి ఎంత రద్దీగా ఉన్న ప్లేస్లో ఈ రోజుల్లో జనాలు రోడ్ల మీద నడవడం అనేది ఎంతవరకు కరెక్టు? నడిచి జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఫుట్పాత్ మీద నడిస్తే సురక్షితంగా వాళ్ళ ప్రాణాలకి రక్షణగా ఉంటుంది. ఏదైనా చర్య తీసుకొని ప్రభుత్వం కానీ, గవర్నమెంట్ కానీ, అలాగే జిహెచ్ఎంసీ కానీ, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కానీ మంచి చర్య తీసుకుంటే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. మరోవైపు ఆక్రమణలపై జీహెచ్ఎంసీ తరచూ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తోంది. ఫుట్పాత్లను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ ఆక్రమణలు తగ్గకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. రోడ్డు పక్కన వ్యాపారం చేసేవారికి ప్రత్యామ్నాయ స్థలాలు లేకపోవడం, వాహనదారులు సులభంగా ఫుట్పాత్ పైనే పార్కింగ్ చేయడం, ఆక్రమణలు తొలగించినా మళ్లీ అదే చోటికి రావడం, నిరంతర పర్యవేక్షణ లేకపోవడం, శాఖల మధ్య సమన్వయం లోపించడం, కొన్ని చోట్ల ప్రజలే ఫుట్పాత్లను పార్కింగ్ స్థలాలుగా ఉపయోగించడం, ఇవన్నీ కలిపి సమస్యను మరింత పెంచుతున్నాయి. ఆక్రమణలు తొలగించడం ఒక్కరోజు డ్రైవ్గా కాకుండా నిరంతర ప్రక్రియ కావాలి. ఫుట్పాత్పై పార్కింగ్ చేసే వాహనాలపై భారీ జరిమానాలు విధించాలి. స్ట్రీట్ వెండర్లకు ప్రత్యామ్నాయ వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలి. ప్రతి ఫుట్పాత్ను జీపీఎస్ మ్యాపింగ్ చేసి క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి. ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించే ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. ముఖ్యంగా ఫుట్పాత్ పాదచారులదే అనే అవగాహన పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. 1094 కిలోమీటర్స్ ఓన్లీ, కానీ దీనిలో 90% ఆల్మోస్ట్ యూజ్ చేయడానికి వీలు లేకుండా ఉన్నది. ఒకటి కబ్జా. అందమైన ఫుట్పాత్లు నిర్మించడం ఒకెత్తైతే వాటిని ఆక్రమణల నుంచి కాపాడుకోవడం మరో పెద్ద బాధ్యత. ప్రభుత్వం, అధికారులు, వ్యాపారులు, ప్రజలు అందరూ కలిసి పనిచేసినప్పుడే ఫుట్పాత్లు నిజంగా పాదచారులకే చెందుతాయి. నిర్మాణంలో సాధిస్తున్న పురోగతి నిర్వహణలో కూడా కనిపించినప్పుడే హైదరాబాద్ నిజమైన వాకబుల్ సిటీగా మారుతుంది. 1094 కిలోమీటర్స్ ఓన్లీ, కానీ దీనిలో 90% ఆల్మోస్ట్ యూజ్ చేయడానికి వీలు లేకుండా ఉన్నది.